హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. వృద్ధులు, ఒంటరి మహిళలకు సంబంధించి 4016 రూపాయలు, దివ్యాంగులకు సంబంధించి 6016 రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడతాయని ఈ నెల నుంచి సంబంధించి కొంతమందికి ఆ గుడ్ న్యూస్ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నారు. పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు. కొంతమందికి పెన్షన్లు స్టార్ట్ కాలేదు, కొన్ని జిల్లాలకే ఇస్తున్నారు. ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అందిస్తున్నారు. కొంతమంది ఏమో ఒక 2-3 నెలల పెన్షన్లు కూడా ఇవ్వలేదు, ఆ పోయిన డబ్బులన్నా ఈ నెల ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనిపైన ప్రభుత్వం నుంచి సీతక్క ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి ఎవరెవరికి డబ్బులు రాబోతున్నాయి, త్వరలోనే మీ అకౌంట్లో 4016 రూపాయలు, 6016 రూపాయలు అయితే అందించనున్నారట. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి. నెలకు సంబంధించి పాత నెల పెన్షన్లు ఇస్తారా లేదంటే ఈ నెల పెన్షన్లు చేతికి అందిస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక ముందు ఎన్ని జిల్లాలకు సంబంధించి డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే పడతాయని ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇప్పటి వరకు 18 జిల్లాలకు సంబంధించి ఆ పెన్షన్లు అనేది మంజూరు చేసినట్లు ఒక అప్డేట్ వచ్చిందండి. ఏ జిల్లా ఏంటనేది చూసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నారాయణపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాదు, కొరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలతో పాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లాలు, జనగాం, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో కూడా రిలీజ్ అయితే కావడం జరిగిందండి. మొత్తం మీద అయితే మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నవారు మీ జిల్లా లేకపోయినా కంగారు పడిన అవసరం లేదు. ప్రభుత్వం అనేది అప్డేట్ చేసిన వెంటనే మీకు అకౌంట్లో పడతాయి కాబట్టి కొంతమంది అకౌంట్లో తీసుకున్నవారు యథావిధిగా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో అయితే ఒక రోజు ముందే పోస్ట్ మ్యాన్ అయితే బ్యాంకు నుంచి డ్రా చేసుకొచ్చి చేతికి అయితే అందిస్తారు కాబట్టి మొత్తానికి పెన్షన్ అనేది మీ జిల్లాకు సంబంధించి ఇస్తున్నారా లేదా తెలుసుకోవాలి. మీ పట్టణానికి సంబంధించి మీరు ఏ రకంగా అంటే మొత్తం పెన్షన్లు అనేది ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఈరోజు రేపు అయితే పడతాయండి. ఒకసారి తెలుసుకోండి పెన్షన్లు ఇస్తున్నారా లేదా. ఇచ్చిన వెంటనే మనం వెళ్ళైతే తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎంత పెన్షన్లు ఇస్తున్నారు ఏందనేది చాలా మంది డౌట్ పడ్డారు కాబట్టి ఈ నెలకు సంబంధించి 2016 రూపాయలు, అదేవిధంగా పాత పెన్షన్లు 4016 రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తారండి. పెంచిన పెన్షన్లు అయితే ఈ నెల ఇవ్వడం లేదు. ప్రభుత్వం చెప్పింది ఇటీవల కాలంలో డిసెంబర్లో పెన్షన్ డబ్బులు అనేది పెంపు అనేది ఉండబోతుంది అన్నట్టు సర్కారు కీలక అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఇక డిసెంబర్ 7 తారీఖు నుంచే మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అయితే ఉండబోతుంది. దీనిపైన ఎంత బడ్జెట్ అవుతుంది, ఇప్పటివరకు ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరి లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉందా అని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేసిందనమాట. ఒక నివేదిక రూపంలో కూడా ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులకు సంబంధించి 2 నెలల పెన్షన్ అయితే కొంతమంది తీసుకోలేదట, కొంతమంది తీసుకున్నారు. అటువంటి వారు మరి పెన్షన్లు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు ఒకేసారి కనుక తీసుకోకపోతే 3 నెలల పెన్షన్లు అంటే 2 నెలల వరకు ఆగి 3వ నెల పెన్షన్లు తీసుకోవచ్చు. అలాంటి రూల్స్ కూడా తెలంగాణలో వర్తిస్తే బాగుంటుందని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు తెలంగాణలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇటీవల కాలంలో పెన్షన్లు పెంచరని చాలా మంది అయితే ఉన్నారు. అటువంటి వారికి గుడ్ న్యూస్, ఎందుకంటే పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే పాత పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం ఇదండి. మీరు వెంటనే తెలుసుకోండి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా లేదా అనేది.